హలో అందరికీ నమస్తే. ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. 10th క్లాస్ అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ కదా. స్కూల్ లాస్ట్ ఇయర్, ఫ్రెండ్స్తో లాస్ట్ బెంచ్ లాఫ్స్, టీచర్ స్కోల్డింగ్స్, యాన్యువల్ డే మెమరీస్. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇవేమీ ఉండవు. అందరూ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళిపోతారు. లైఫ్లో న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఇప్పుడు టెన్షన్లో ఉండి ఉంటారు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎలా రాస్తాం, నాకు గుడ్ సిజిపిఏ వస్తుందా లేదా, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అని చాలా టెన్షన్లో ఉండి ఉంటారు. ఫస్ట్ థింగ్, మీరు రిలాక్స్ కాండి. నాకు తెలిసిన కొన్ని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ టిప్స్ నేను మీతో షేర్ చేస్తాను. అవి ఫాలో అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఫియర్ ఉండడం అనేది నార్మల్, బట్ 10th క్లాస్ ఎగ్జామ్ ఒక లైఫ్ టెస్ట్ కాదు. అది ఒక స్మాల్ స్టెప్ మాత్రమే. మనం కరెక్ట్ ప్లాన్తో ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు. మన ఎగ్జామ్స్కి కేవలం 10 days మాత్రమే మిగిలింది కదా. ఐ నో ఇప్పుడు మీ మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి. ఇంకా చాలా సిలబస్ ఉంది, నాకు కంప్లీట్ అవ్వలేదు, ఎగ్జామ్ హాల్లో ఎలా. ఫస్ట్ థింగ్, డీప్ బ్రీత్ తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. మీరు నేర్చుకున్న దాన్నే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అవ్వడం ద్వారా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మన టైం టేబుల్ వచ్చేసరికి 14th March రోజు తెలుగు ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్, అట్లా 4 days గ్యాప్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎగ్జామ్ బిఫోర్ 10 days ఏం చేయాలంటే, ముందుగా ఒక పేపర్లో అన్ని టాపిక్స్ లిస్ట్ రాయండి. ఒక్కో టాపిక్ రివైజ్ చేసి కంప్లీట్ అయితే టిక్ మార్క్ పెట్టండి. పర్ఫెక్ట్గా అర్థమైన టాపిక్స్ని మాత్రమే టిక్ మార్క్ పెట్టండి. అన్ని చాప్టర్స్ రివైజ్ అయ్యాక మళ్ళీ ఒకసారి క్విక్గా రివ్యూ చేయండి. ఎగ్జామ్స్ డేస్ ప్రకారం టైం మేనేజ్ చేయండి. రేపు ఈ సబ్జెక్ట్ ఉందో దానికి ఎక్కువ టైం ఇవ్వండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఫుడ్ తినండి, టైంకి పడుకోండి. ఎగ్జామ్ ముందు రోజు కొత్త బుక్స్, కొత్త మెటీరియల్స్ స్టార్ట్ చేయకండి. మీరు ఆల్రెడీ చదివిన నోట్స్ మీద ఫోకస్ పెట్టండి. కాన్ఫిడెన్స్గా ఉంటుంది, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలంటే, ఎగ్జామ్ ముందు రోజు కామ్గా ఉండండి. మీరు ఆల్రెడీ చదివిన టాపిక్స్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. రేపు ఎగ్జామ్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ముందే రెడీగా అరేంజ్ చేసుకోండి. హాల్ టికెట్, పెన్స్, పెన్సిల్స్, స్కేల్, ఎరేజర్, షార్పెనర్ అన్నీ ఒక పౌచ్ అన్నీ చెక్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా తాగండి, బాడీ హైడ్రేట్గా ఉండాలి. మైండ్లో పీస్ మెయింటైన్ చేయండి, టెన్షన్ తీసుకోకండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎగ్జామ్ ముందు రోజు కొత్త టాపిక్స్ చేయకండి. లైట్ ఫుడ్ తినండి, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ అలా అవాయిడ్ చేసేయండి. అది రేపు ఎగ్జామ్ అని ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి. ఇది సింపుల్ టెస్ట్ అని అనుకొని కాన్ఫిడెంట్గా వెళ్ళండి. నైట్ ఎర్లీగా పడుకుంటే మంచిది. ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్, తర్వాత ఎగ్జామ్స్ కూడా అవసరం కాబట్టి. ఎగ్జామ్ రోజు ఏం చేయాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ కొంచెం ఇది ప్రాపర్గా వినండి. ఎగ్జామ్ రోజు ఎర్లీగా లేవండి. 5 minutes సైలెంట్గా కూర్చొని డీప్ బ్రీత్ చేయండి. మైండ్ కామ్ అవుతుంది. పాజిటివ్గా ఉండండి, ఫియర్ని పక్కన పెట్టేసేయండి. లాస్ట్ మినిట్లో ఒక్కసారి మాత్రమే లైట్ రివిజన్ చేయండి. మీ మీ సెల్ఫ్ని మీరు రెడీ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉండండి. మైండ్లో ఒక్కటే చెప్పుకోండి, నేను చేసేయగలను. పాసిబుల్ అయితే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. క్వశ్చన్ పేపర్ వచ్చినాక ఫస్ట్ కామ్గా చదవండి. ఇది నాకు తెలుసు, నేను ఇది చేయగలను, నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఏదైతే మీకు ఫస్ట్ వచ్చో అదే స్టార్ట్ చేయండి. నీట్గా కేర్ఫుల్గా రాయండి. టెన్షన్ అనిపించినప్పుడు ఏం చేస్తారో, వాటర్ బాటిల్ తీసుకొని లైట్గా డ్రాప్ అట్లా తట్టుకొని ఇలా కొంచెం కూల్ అవుతుంది బాడీ. పేపర్ కంప్లీట్ అయ్యాక ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయకండి. ఏ క్వశ్చన్ కరెక్టా రాంగా అని అస్సలు ఆలోచించద్దు. ఇంటికి వెళ్ళాక కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి అండ్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. ఫైనల్ రిమైండర్, చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, అది మన హోల్ లైఫ్ కాదు.
మార్క్స్ ఇంపార్టెంట్, కానీ మన కాన్ఫిడెన్స్, మన హ్యాపీనెస్ ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి టెన్షన్ పడకండి, మీ బెస్ట్ ఇవ్వండి. రిజల్ట్ అనేది దానికి వదిలేయండి. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇది ఒక స్టెప్ మాత్రమే. కాబట్టి ఫియర్ వద్దు, కాన్ఫిడెన్స్తో ఉండండి. కీప్ స్మైలింగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఫైనల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అవర్ సూపర్ స్టార్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి కెరియర్ అడ్వైజెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.